12 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్. ఒక ఛాయ్ అమ్మిన అబ్బాయి నుండి ఇండియాని గ్లోబల్ స్టేజ్ మీద నిలబెట్టిన లీడర్ వరకు ఇది నరేంద్ర మోడీ జర్నీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో ఒక చిన్న సింపుల్ ఫ్యామిలీలో జన్మించారు. చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో తన ఫాదర్ టీ స్టాల్ దగ్గర హెల్ప్ చేసేవారు. 8 ఇయర్స్ ఏజ్లోనే ఆర్ఎస్ఎస్తో కనెక్షన్ స్టార్ట్ అయింది. ఫుల్ టైమ్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా వర్క్ చేస్తూ డిసిప్లైన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. 1980స్లో బీజేపీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ చేశారు. 1990లో ఎల్కే అద్వానీ రథయాత్ర మేనేజ్మెంట్లో కీ రోల్ ప్లే చేసి నేషనల్ లెవెల్లో అటెన్షన్ గ్రాప్ చేసుకున్నారు. తర్వాత 2001లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో గుజరాత్ మోడల్ నేషనల్ టాపిక్ అయింది. 2014లో అబ్ కీ బార్ మోడీ సర్కార్ క్యాంపెయిన్తో మ్యాసివ్ విక్టరీ అచీవ్ చేసి ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. పీఎంగా డిజిటల్ ఇండియా, యూపీఐ, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆర్టికల్ 370 రిమూవల్, G20 సమిట్ లీడర్షిప్, చంద్రయాన్ సపోర్ట్ లాంటి మేజర్ డెసిషన్స్తో ఇండియాని గ్లోబల్ స్పాట్లైట్లో నిలబెట్టారు. 2019లో ఇంకా బిగ్గర్ మెజారిటీతో మళ్ళీ విక్టరీ అచీవ్ చేశారు. రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఒక స్మాల్ టౌన్ అబ్బాయి ఇవాళ 140 కోట్ల మంది దేశాన్ని లీడ్ చేస్తూ వరల్డ్ లీడర్గా మారారు. హ్యాపీ 12 ఇయర్స్ ఆఫ్ మోడీ యాజ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్.